ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ఐదుగురు నీ ఫ్రెండ్సా? ఆ, ఫ్రెండ్స్. లవర్ ఉందా ఎవరికి? నీకు? నాకు లేరు లేరు లేరు. ఎందుకని లవర్ ఉందా అంటే అంత నువ్వు లేదు లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే? నాకు జీవితంలో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అనమాట. ఆ, అవి ఎవరికి లవర్ అక్కల్లా. అంటే ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి? మంచి జాబ్ కావాలి ఆ, అంతే. అదేంటి మీ ఏజ్ వాళ్ళంతా ప్రేమ దోమ అని చెప్పి తిరుగుతున్నారు కదా. నాకు ఇంట్రెస్ట్. ప్రేమికులకి నువ్వేం చెప్తావు? నేనేం చెప్పను, నాకేం తెలియదు కాబట్టి. నాకేం తెలియదు, నేనేం చెప్పను. సరే, ఇప్పుడు ఆ ప్రేమల్లో చాలా మంది విఫలం అయిపోయి అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయి చాలా మంది, కొంతమంది అయితే పాటలు పాడతారు అమ్మాయిల కోసం, కొంతమంది అయితే ఏకంగా పాటలు పాడటమే కాకుండా సూసైడ్లు కూడా చేస్తారు, కొంతమంది స్టేటస్లు కూడా పెడతారు. అట్లాంటి లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి నువ్వు కూడా యూత్ బాయ్ కాబట్టి నువ్వేం చెప్తావు? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు. అంటే క్షణికావేశంలో నా లవ్ రిజెక్ట్ చేసింది, నేను ఇంతకాలం అమ్మాయితో ఉన్నాను, నేను ఇంత జెన్యున్ గా సిన్సియర్ గా ప్రేమించాను, కానీ అమ్మాయి నన్ను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నాకు బ్రేకప్ చెప్పేసింది. కారణాలు ఏమైనా ఉండొచ్చు బ్రేకప్ చెప్పడానికి. ఫస్ట్ స్టేజ్ అండర్స్టాండింగ్ రాకపోతే అదే మెయిన్. థర్డ్ పర్సన్ రాకూడదు ఇద్దరు మధ్య. అప్పుడు సూసైడ్ చేసుకుంటారు చాలా మంది. అదంటే ఇంకా ఆ టైంలో మైండ్ అర్థం కాదు.